అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు దేవి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే నేను రమణానంద గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఎందుకంటే రమణానంద గారు మొన్న మీరు ఒక సమావేశం పెట్టుకున్నారు కదా సాయి భక్తులందరితో కలిసి. దాని మీద అప్పుడు మీరు కొన్ని మాటలు వదిలేశారు. వాటి మీద నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నా. మీ అంత వేద పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ ఏదో చిన్న చిన్న క్వశ్చన్సే అనుకోవచ్చు. మీకు ఇవి నా పట్ల మీకు చిన్న క్వశ్చన్సే ఉండొచ్చు. ఒకసారి నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేను కాబట్టి ఈ ఆడియో ముఖంగా మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలని అనుకుంటున్నా. ఆ రోజు మీరేమన్నారు? ఒకటి, వేదశాస్త్రానుసారం శివుడిని మించిన దైవం లేడు అని అన్నారు. అప్పుడు సాయిబాబా ఎందుకు? ఇంకా శివుడే ఉన్నప్పుడు సాయిబాబా ఎందుకు? శివుడినే పూజించవచ్చు కదా. శివుడి మీద ఉన్న ప్రేమ భక్తి మీకు అంత ఉంటే, ఒకవేళ శివుడే సాయిబాబా స్వరూపం అని మీరు నమ్ముతున్నప్పుడు, మరి మొన్న ముత్యాలమ్మ విగ్రహం పగలగొట్టినప్పుడు ఏడికి పోయినరు? కుషాయిగూడలో మొన్న అమ్మవారి ఆలయంలో వాడు అపవిత్రం చేసిండు. మరి అప్పుడు మీరు స్పందించలేదే? మొన్న అమ్మవారి టెంపుల్లో విగ్రహం పగలగొట్టి ఖురాన్ చదివిండు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని అడగడానికి పడుతుందా? లేకపోతే సాయి మీద ఉన్న ప్రేమ భక్తి శివుడి అర్ధాంగి అయిన అమ్మవారి మీద లేదా? అయినా నాకు ఈ ప్రవచనకారులందరినీ కూడా నేను కొన్ని నువ్వొక్కడివే కాదు రమణానంద, అందరినీ అడగాలనుకుంటున్నాను నేను. మీరు అన్ని ప్రవచనాలు చెప్తారు, ఎక్కడ పిలిచినా వస్తారు, ప్రవచనాలు చెప్తారు. మరి ఎందుకు గుళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మీరెవరు ఎందుకు ముందుకు రారు? ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళంతా వచ్చి పోలీసుల చేత లాఠీ ఛార్జీలు చేయించుకొని దెబ్బలు తినాలా, కేసులు పెట్టించుకోవాలా? మీరు ఎక్కడైనా ఫంక్షన్లో గురువులు మీరు ఒక్క అడుగు ముందుకేసి నిలబడి ఆ గుడి దగ్గరికి మీరు వస్తే, ఒక చాగంటి గారు కానీ ఒక గరికపాటి గారు కానీ అమ్మవారు అని చెప్తారు కదా. మరి మీరెందుకు ఆ ధ్వంసం చేయబడ్డ గుళ్ళ దగ్గరికి మీరు ఒక్కరొచ్చి నిలబడినా పోలీసులు లాఠీలు ఎత్తే పరిస్థితి ఉంటుంది అక్కడ? ఇప్పుడు వేరే మతం వాళ్ళ మీదకి ఎవరైనా దాడి జరిగితే వాళ్ళ పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు నిలబడతారు. మీరెందుకు రారు? వీళ్ళేమన్నా పేటెంట్ హక్కా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నారా? వీళ్ళే పోరాటానికి వెళ్ళాలి, మేము వెళ్ళము అని చెప్పి నేను ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. మీరెందుకు బయటికి రారు? మీరొస్తే ఉండే ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరొస్తే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఈ పెద్దవాళ్ళంతా, మీరు ఇప్పుడు వృద్ధులు, మీరేమి వచ్చి కట్టెలు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. నిలబడండి, ముందుకొచ్చి నిలబడండి. ఆ టెంపుల్ దగ్గరికి మీరు వచ్చి నిలబడండి. అయితే కేసు అవుతుంది. ఏమవుతుంది? ఇంతకంటే మిమ్మల్ని నేనేం అనలేను సార్. మళ్ళీ మీరు గురువులు కదా, మిమ్మల్ని మేమేం అనలేము. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా సత్యభామ గారికి, నా చెల్లెలకి కొన్ని ప్రశ్నలు. అమ్మా, ఇప్పుడు మన వీళ్ళ మీద కౌంటర్లు, వీడియోల మీద వీడియోలు చేస్తూనే ఉన్నావు కదా. మరి రమణానంద కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడు? సర్వజ్ఞుడైన సాయిబాబానే దేవుడు కానప్పుడు మానవ మాతృడు దేవుడు ఎలా అవుతాడు అన్నాడు. మానవ మాతృడు అంటే ఇక్కడ ఆయన ఉద్దేశంలో ఎవరు అనుకుంటున్నావు? రాముడు. వాల్మీకి రామాయణం అభూత కల్పన అన్నాడు. అహల్యకు రాముని కాలు తగిలిందట, మనిషి అయ్యిందట. ఏమిటిది? అసత్య ప్రచారం, బోగస్ ప్రచారం అన్నాడు. హనుమంతుడు కోతులు ఎక్కడైనా మాట్లాడుతున్నాయా అన్నాడు. అప్పుడు నీకు కోపం రాలేదా? ఇదేంటి గరికపాటి ఏమన్నాడు? ఒకరోజు వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారా అంటే ఆయనని ఫుల్గా వాయించినావు. మేము కూడా సపోర్ట్ చేసినాం, నీకు చేసినాం, ఇప్పటికీ కూడా చేస్తున్నాం.
ఎందుకంటే ఒక గురువు స్థాయిలో ఉండి ఒక ఒక పెద్ద వ్యక్తి అలాంటి మాటలు అనకూడదు. ఆయన అన్నాడు, బాగానే వాయించడం ఆయనని. మరి ఇప్పుడు ఈయన ఇన్ని మాటలు అంటున్నాడు కదా, మన రాముణ్ణి, హనుమంతుణ్ణి, ఒక మానవ మాతృడు సాయిబాబా కంటే వేస్ట్ అన్న టైప్లో మాట్లాడిండు. ఈ వీడియోలు నీకు కనపడతలేవా? ఎందుకు వదిలేసినావు? అంటే ఏంది, సాయి భక్తులంటే భయపడుతున్నావా? సాయి భక్తులకు ఒకప్పుడు ఎకిరాల భరద్వాజ అనే తాగుబోతువాడు రాసి పడేసిన రాతలు తీసుకొని ఒక ఫకీర్ను దేవుణ్ణి చేసి కాళ్ళ దగ్గర శివలింగాలు పెట్టి పూజిస్తుంటే మీకు కనపడట్లేదా అన్నావు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో డబ్బులు తీసుకొని రాధాకృష్ణ మా ఇంటికి వాళ్ళని పంపించేవాడు సాయిబాబా అని చెప్పినావు. ఇన్ని విన్నాక ఇతడు దేవుడా అని వదిలేసినాం మేము. ఇప్పుడు మళ్ళీ సాయిబాబాను పూజించుకోండి, పూజించొద్దని చెప్పడానికి వీళ్ళెవరు అని అంటున్నావు. అది నోరా లేక ఇంకేమన్నా? అంటే నువ్వు వద్దంటే నువ్వు వద్దంటే ఇంకా మానేస్తున్నాం కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నువ్వు పూజించమంటే పూజించాలా? ఎట్లా కనపడుతున్నావమ్మా నీకు మేము? నీకు అంటే మాకు బుర్రలు లేవనుకుంటున్నావా? లేకపోతే ఇంకా వీళ్ళేమి ఆలోచించరు, వీళ్ళకి ఆలోచన శక్తి లేదని అనుకుంటున్నావా? నీ అంత ఆలోచించకపోవచ్చు, మాకు కొంచెం బుర్ర ఉందమ్మా. ఆ రమణ ఏమన్నాడు, ఆ రమణానంద గుండు, శూద్రులు స్త్రీలు వేదం చదవరాదు అని రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు చెప్పారు అన్నాడు. ముందు ఈ రమణానంద మీద వీడియో చేయమ్మా, కౌంటర్ వీడియో చెయ్యి. వాడెవడు స్పిరిచువల్ ట్రూత్ అనే ఛానలోడు నిన్ను నా బూతులు తిడితే ఎన్నోసార్లు నేను వాని ఆడియోలో వాని వీడియోల కింద నీకు సపోర్ట్ చేస్తూ వాడిని తిట్టుకుంటూ నేను ఎన్నో కామెంట్లు పెట్టిన. ఏ రోజు వాడి మీద కౌంటర్ వీడియో చేయలేదు నువ్వు. అంతదాకా ఎందుకు? అభినయ్ అనే పాస్టర్ గాడు వాని మీద వాడే దాడి చేసుకొని హిందువుల మీద దోసేయాలని చూసిండు. వాడి మీద వీడియో వెరీ సూన్ అని ఎప్పుడో పెట్టినవు. వాడు జైలు నుంచి కూడా వచ్చేసిండు. ఇప్పటివరకు నీ నుంచి వీడియో రాలేదు. ఏమ్మా, సాధారణంగా మనం నమ్మిన అభిప్రాయాన్ని మార్చుకుంటున్నామంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి భయపడైనా ఉండాలి, 2 అమ్ముడుపోయి అయినా ఉండాలి. రెండోది అని నేను అనను నిన్ను. మొదటిదైతే చెప్పు, నీకండగా మేము నిలబడతాం. నిన్ను ఎవడన్నా భయపెడుతున్నారా? నేనున్నా చేస్తామని బెదిరిస్తున్నారా? చెప్పు. ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకొని ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆ క్రిస్టియన్ల మీద చేయాల్సిన వీడియోలు, వాళ్ళ మీద పెట్టాల్సిన టైం అంతా మిమ్మల్ని తిట్టుకోవడానికి మీరు పెట్టుకుంటున్నారు. ధర్మం కోసం పోరాడే వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను నువ్వు తిట్టి నువ్వు వాళ్ళ చేత తిట్టించుకొని ఎందుకమ్మా ఇదంతా? ఇన్ని మాటలు ఎందుకు పడతావు చెప్పు? మొన్న మీ ఆయన ఆడియో కాల్ విన్నాం. పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆ కాల్లో అర్థమైంది. చిన్న ఏజ్ వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తున్నాయమ్మా. అందరినీ రెచ్చగొట్టి మనశ్శాంతిని కోల్పోయి అవసరమా నీకు? చిన్నపిల్లలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీడియోలు చేయొద్దు అంటే నువ్వు చెయ్యకు. అందరినీ చేయొద్దని చెప్పడానికి నీకెవరమ్మా? నువ్వెవరు చెప్పు? ఏదో నన్ను సాయి మతం నుంచి బయటకు తీసుకొచ్చినావు అన్న ఒక అభిమానంతోన చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. జై హింద్, జై శ్రీరామ్.